అమరావతిపై వైసీపీ నేతలు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. రోజుకు స్టేట్మెంట్ ఇచ్చి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో పనులు వాయువేగంతో 3 షిఫ్టుల్లో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల భవనాలు మే నెలాఖరుకు హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 90% ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతాయన్నారు మంత్రి నారాయణ. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా అమరావతి అయిపోతుందని. దానికి ముందు ఎంతో వేగవంతంగా వర్క్ చేస్తుంటే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్, అసలేని స్టేట్మెంట్లు, ఒకదానికొకటి పొంతలు లేనిది. ఒకరు రాజధాని ఇక్కడే అంటారు, ఒకరు ఇక్కడ కాదంటారు, ఒకరు అంటారు. దాని ఖర్చు అంత అయింది ఇంత అయిందని అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తున్నారు, పచ్చి అబద్దాలు. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, అదొక సైకో మెంటాలిటీ. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒకటి కలిపెట్టాలా, ఏదో ఒకటి అడ్డదారి చేయాలని మళ్ళా మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. అదేమంటే ఖర్చు తక్కువ. ఎక్కడైనా